ఏందో ఎరికే కదా, దేవాది దేవుడు శివయ్య ఈ రోజే ఎలిసిండు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నేను గొప్పంటే నేను గొప్ప అని గొట్లాడుతుంటే మధ్యలోకెళ్ళి లింగం వెలిసిందట. దాన్నే లింగోదర్పణం అంటారు. ఇక బ్రహ్మయ్య విష్ణుమూర్తి కొట్లాట తీర్చనీకే అట్లా ఎలిసిండన్నట్టు. మళ్ళా ఈ రోజే పార్వతీదేవిని శివయ్య పెండ్లాడిన దినం సుత. గదే మహాశివరాత్రి. అందరూ ఉపవాసం జాగారం చేస్తుంటారు తెలుసు కదా. ఉపవాసం అంటే కడుపు కాల్చుకునుడు కాదు, దేవునికి దగ్గరుండు, ఎప్పుడు శివుని స్మరణలో ఉండు అన్నట్టు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పి ప్రోగ్రాం షురూ చేద్దాం. మరి ఇంకెందుకు లేటు, ముందుగాల హెడ్లైన్ చూద్దాం పార్రి. సిరిసిల్ల రాజయ్య సారు స్టెప్పులేసిండు, ఈ స్కూల్ పొలగాళ్లకు ఉత్సాహాన్ని నింపిండు. గిరిజన మహిళల డోలి యాత్ర అధికారులు అసలే పట్టించుకుంటలేరట. శివయ్య బొమ్మని గీసిండు, 15 నిమిషాలనే పూర్తి చేసిండు. మహిళా దినోత్సవ సంబురాలలా స్టెప్పులేసిండు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సారు. ఇక సారు స్టెప్పులేస్తుంటే గాడున్న ఈ స్కూల్ పోరగాన్లు అక్కడి కార్యక్రమంలో పాల్గొన్నోళ్ళకు సుతా మస్తు జోష్ వచ్చింది. పోర్రి చూడు రోపారి. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సారు స్టెప్పులేస్తున్నాడు చూడు రోల్లా. సారు ఇక ఇప్పుడు స్టెప్పులు చేంజ్ అయ్యుర్రీ. చూసిరుగా చెల్లెలతో కలిసి ఎంత ముద్దుగా స్టెప్పులు వేస్తున్నాడో సారు. ఇక ముచ్చట ఏందంటే హన్మకొండల మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవ సంబరాలల్లా స్టెప్పులేసిండు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సారు. ఇక ఆడ స్కూల్ పిల్లలతో కలిసి డాన్స్ చేసుకుంటా ఉత్సాహాన్ని నింపిండు సారు. ఇక సారు గిట్లా డాన్స్ చేసేటలకి ఆ ఈ స్కూల్ పిల్లలు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ మస్తు కుషైరు పోరి. మహిళా దినోత్సవం నాడు ఈ ఇంటర్ చదివే చెల్లెళ్లకు అవమానం జరిగింది. పోర్రి, అరే మేము పరీక్ష మంచిగా రాయలేదు, చదువు చెప్పనికే సార్లు లేరు అంటే మీ మీద పోలీస్ కేసు పెడతా అని బెదిరిస్తున్నదట అక్కడి హాస్టల్ ఎస్ఓ శ్రీదేవి. ఇక ఆ చెల్లెళ్లకు కోపం వచ్చి ఏం చేసిరో చూడుర్రి. ఏంది ఏమో చీకట్ల మాటలు వినొస్తున్నాయి గానీ మనుషులు అవుపిస్తలేరు. అరే పిల్లలు వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు వాళ్ళ పరిస్థితి వీళ్ళు ఎక్కడ చూస్తాను. అవును మేడం, వీళ్ళు అక్కడ గంట సేపు ఉండేసరికి పిల్లల్ని అందరినీ అసలు బయటకు వెళ్ళనివ్వకపోయారు చేసుకుంటూ ఉంటే అయిపోద్దా? వాళ్ళని అడగండి, నేను వాళ్ళతో ఏం అడుగుతామమ్మా? చెప్పు. ఓ అమ్మలారా ఒక్కరు చెప్పుర్రి, అసలే చీకట్ల ఏం సమజైతలేదంటే మీరు లోడా లోడా మొత్తుకుంటున్నారు. నువ్వు చెప్పు చెల్లే, ఏంది ముచ్చట? వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం. మేడం మేము ఎగ్జామ్ మంచిగా రాయలేదు, సో ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వండి అని మేము మేడంని అడిగినాం. యాక్చువల్లీ మాకు టీచర్ లేదు. టీచర్ లేనందుకు
అడిగినాం మేము, ఇప్పుడు ఫెయిల్ అయితే ఎలా మేడం అని అడిగితే, ఇప్పుడు నాకేంట్రా సంబంధం, మీరేమైనా చేసుకోండి అని అన్నది. సో మేము పర్మిషన్ అడిగినాం, ఇంటికి వెళ్తామని పర్మిషన్ అడిగితే సెకండ్ ఇయర్ వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు, పోలీస్ కేసు పెడతా అంటుంది. మేము మార్నింగ్ నుంచి ఇట్లానే ఉన్నాం. మార్నింగ్ నుంచి మేము అన్నం తినలేదు సార్. మాకు మ్యాథ్స్ టీచర్ కావాలి, ఏదైనా ఒకటి చేసి తెప్పించండి సార్. గ్రూప్ తీసేయండి సార్. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎంపీసీ అవసరం లేదా సార్? పోలీస్ కేసు పెడతా అంటుంది. మేమేం తప్పు చేయండి, తను ఎట్లా పెడతారు సార్ పోలీస్ కేసు? చేసుకోండి, ఏటన్నా వెళ్ళండి అని అన్నది. సో మేము బయటకు వచ్చి నిల్చున్నాం. ఇట్లా తను వచ్చింది, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది. మేము ఆఫ్టర్నూన్ నుంచి ఇట్లానే ఉన్నాం సార్. ఇక్కడ అట్లా కూర్చొని ఉన్నాం. లోపలికి వెళ్ళినాం, కాసేపు మళ్ళీ బయటకు వచ్చినాం. టీచర్స్ అందరు సపోర్ట్ ఉన్నారు కానీ ఇన్ఛార్జెస్ మేడం ఏమాత్రం సపోర్ట్ ఇవ్వట్లేదు సార్. సార్ వితౌట్ నాలెడ్జ్తో మేము ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాం. అసలు వితౌట్ రైటింగ్ ఎనీథింగ్ మేము వచ్చింది. 3 hours మేము ఎగ్జామ్ హాల్లో ఏడ్చుకుంటూనే ఉన్నాం కానీ ఏం రాయలేదు సార్. అందులో ఇక్కడ రెగ్యులర్ ఉంటే మేము ఏం రాయలేదు సార్. అసలు నీళ్ళు నాలెడ్జ్ బయట. ఇప్పుడు ఇంటికి వెళ్తే పేరెంట్స్కి ఏం ఆన్సర్ చెప్పాలి సార్? మేము గోసప్పాడుగాను పరీక్ష మంచిగా రాయలేదు, మ్యాథ్స్ సార్ను వెట్టుర్రి అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్నదట చదువు చెప్పే ఇన్ఛార్జ్ మేడం. అరే సార్లు మేడంలు చక్కగా లేక పరీక్ష కూడా చక్కగా రాస్తలేము, ఎగ్జామినేషన్ హాల్కు పోయి 3 గంటలు ఏడుస్తున్నామని బాధలు చెప్పుకున్నా గానీ మీకు గోస అయితలేదా? ఇక ముచ్చటేందంటే కుమ్రంభీం జిల్లా చింతలమానేపల్లి కస్తూర్బా గాంధీ కళాశాల విద్యార్థినులను వేధిస్తున్నదట అక్కడి హాస్టల్ ఎస్ఓ శ్రీదేవి. ఇక వేధింపులకు తట్టుకోలేక ఇంటికి పోతామని హాస్టల్ బయటికి వచ్చిరట 14 మంది విద్యార్థినులు. వాళ్ళను వేధిస్తున్న అధికారి మీద చర్యలు చేపట్టేదాకా అట్లనే మ్యాథ్స్ సబ్జెక్టుకు మాస్టర్ను పెట్టేదాకా హాస్టల్ కు వచ్చేది లేదంటున్నారు ఆ విద్యార్థినులు. ఎప్పుడో 2020లా రోడ్లు శాంక్షన్ అయితే ఇప్పటిదాకా మాకు రోడ్లే వేయలేదు. ఇక్కడున్న గర్భిణీ స్త్రీలకు పానం బాగోలేనోళ్లకు దావఖానకు తీసుకుపోవాలంటే మస్తు తక్లీఫ్ అవుతున్నదని ఆడోళ్ళందరూ కలిసి డోలి ర్యాలీ చేసిర్రు. చూడురిగా ముచ్చటేందో. ఏందో చేస్తున్నారు ఈ ఆడోళ్ళందరూ. అగో కట్టెని అక్కడంగా పట్టుకొని మధ్యలో బట్టి కట్టి అంట్లో ఒక పొల్లను కూసోబెట్టి తీసుకుపోతున్నారు. ఇదేమో అంటారు కదా నుల్లా, డోలి కట్టి తీసుకుపోతున్నారు. మా గర్భిణీ స్త్రీలకు రక్షణ కల్పించాలి, మాకు రోడ్డు కల్పించాలి. గర్భిణీ స్త్రీలకు ఎన్నాళ్ళు డోలి మూతలు. మాకు రోడ్డు కల్పించాలి, మాకు రోడ్డు కల్పించాలి, కల్పించాలి. మాకు రోడ్డు కల్పించాలి, కల్పించాలి. మాకు రోడ్డు కల్పించాలి, మాకు రోడ్డు కల్పించాలి. రోడ్డు కల్పించాలి అనుకుంటా నినాదాలు చేస్తున్నారు. ఏమైంది ఓ చెల్లె? మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసులు గిరిజన మహిళలు కష్టాలు నేటి తీరడం లేదు. గర్భిణీ స్త్రీలైన మేము రోడ్డు లేక మార్గం మధ్యలోనే బిడ్డ తల్లిదండ్రులు మేము మరణిస్తున్నారు. అభివృద్ధి పేర్లు మీద కోట్ల రూపాయలు రోడ్లు వేస్తామని ప్రచారం చేస్తున్నారు, అమలు కావడం లేదు. చెల్లె చెప్తే మీకు అర్థం కాలేదన్న ముచ్చట నాకు అర్థమైంది కానీ ఇక ముచ్చట క్లియర్ కట్ గా నేనే చెప్తా ఇనుకోర్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ జగడాలమాడి తెంగిళ్ల బంద సీమరాయి గ్రామంలో 60 కుటుంబాలు ఆదివాసీ గిరిజనులు ఉన్నారట. ఇక వాళ్ళ గ్రామాలకు రోడ్లు ఎత్తామని 2020 సంవత్సరంలో పనులు ప్రారంభించి ఇప్పటిదాకా 5 కోట్ల రూపాయలు నిధులు మింగేసిరట అక్కడి అధికారులు. పనులు మాత్రం మధ్యలోనే వదిలేసిరట. ఇయాల్టితోని 4 సంవత్సరాలు అవుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్లనే రోడ్లు పూర్తి చేయలేదట.
ఆదివాసీ గిరిజన మహిళలు ప్రధానంగా గర్భిణీ సమయంలో బిడ్డకు తల్లికి తీవ్రమైన ప్రమాదానికి గురవుతున్నాము. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఏజెన్సీలో ఉన్న ఆదివాసీ గిరిజన మహిళల మీద మాకు కనీస రోడ్డు సౌకర్యం లేకపోవడంతోని మరణాలు తప్పుతలేవు. అభివృద్ధి చెందుతున్న మా ఆదివాసీ గిరిజన మహిళలకు కనీసం రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా మా ఆదివాసీ గిరిజన మహిళలకు రోడ్డు సౌకర్యం కల్పించి మాకు న్యాయం చేయుర్రి అని కోరుతున్నారు. దినాం నేను నా గొంతు వంగా చెప్తానే ఉన్నా, సైబర్ నేరగాళ్ళు ఎక్కువైతుర్రు, వాళ్ళ చేతుల మోసపోవద్దు అని. కానీ కొంతమంది ఇంటరా ఇంకా లాపర్వాగానే తీసుకుంటున్నారు. ఈ ముచ్చట క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయమంటే ఉన్న అకౌంట్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఓటీపీ వచ్చింది చెప్పు అంటే గింత సుత తెలివి లేకుండా ఓటీపీలని చెప్పేటాళ్ళకి చూడుర్రి ఏమైందో. నేను దినాం చెప్తానే ఉన్నా, భూమి మీద మోసగాళ్ళు ఎక్కువయ్యర్రు, మనం మోసపోవద్దు, పైలంగా ఉండాలి అని. అయినా కూడా కొందరు జనాలు లాపరుగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, ఎవరు మోసపోయిర్రా నాయనా అంటే ఇగో గీ అన్న చెప్తాడంట. ఇనుర్రి, నువ్వు చెప్పన్నా. నాకు క్రెడిట్ కార్డు అని క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేసిన ఒక 1 month బ్యాక్. క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేసిరని ఒక కాల్ వచ్చింది. కాల్ మేము బ్యాంకు నుంచి చేస్తున్నామని కాల్ వచ్చి, మీ క్రెడిట్ కార్డు పర్మనెంట్గా బ్లాక్ చేయాలంటే ఒక యాప్ పంపిస్తాము, యాప్ను ఇన్స్టాల్ చేయండి అని చెప్పారు. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసే వరకు వాళ్ళు మీ బ్యాంకు ఫోన్పే లింక్ ఉంది కదా అని చెప్పారు. అవునన్నాను. ఆ లింక్ తోటి వాళ్ళు ఓటీపీ వచ్చిన కొద్దీ నా అమౌంట్ 3 times కట్ అయినాయి. కట్ అయిన తర్వాత నాకు మెసేజ్ వచ్చింది. అప్పుడు నేను మోసపోయానని అనిపించింది నాకు. తర్వాత ఇమ్మీడియట్లీ సైబర్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కేసు ఫైల్ చేశారు. తర్వాత మా ఇక్కడ కతలాపూర్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కూడా కేసు బుక్ చేసుకున్నారు. ఆహా, సరే, ఏమన్నా ప్రూఫ్లు ఉన్నాయా నీ అకౌంట్లోకి వెళ్ళి పైసలు పోయినట్లు? అబ్బా, ఏం లేదన్నా, 1,00,000 రూపాయల దాకా స్వాహా చేసిండుగా. ఇక ముచ్చటకొస్తే కతలాపురం మండలం చింతకుంటకు చెందిన గీ అన్న గత కాలంలో వాడిన క్రెడిట్ కార్డు బ్లాక్ చేసిండట. ఆ కార్డు బ్లాక్ చేసుడు గురించి ఒక సైబర్ మోసగాడు ఈ అన్నకు ఫోన్ కొట్టి కార్డు బ్లాక్ చేస్తే సరిపోదు, ఒక యాప్ పంపిస్తాము, ఆ యాప్ ను ఫోన్ లో డౌన్లోడ్ చేసి ఏమేమి అడుగుతుందో ఆ వివరాలు ఫిల్ చేయమని ఒక ఫేక్ యాప్ ఏపీకే ఫైల్ ను పంపి ఫోన్ లో యాప్ ను ఇన్స్టాల్ చేసుకోమన్నాడట. ఇక ఆ ఫోన్ కు కొన్నిసార్లు ఓటీపీ రావుడుతోని ఆ మోసగానికి ఈ అన్న ఓటీపీ చెప్పుడుతోని బ్యాంక్ అకౌంట్ లకి వెళ్ళి ఏం లేదన్నా 1,00,000 రూపాయలు మాయం కావుడుతోని బాధితుడు మోసపోయిండని సమజయ్యి ఎమ్మడే పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేసిండట. కేసు నమోదు చేసుకున్న పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నారట. ఓ జనాలు, జర ఇప్పటికైనా పైలంగుండుర్రి. ఓటీపీలు, మీ అకౌంట్ నెంబర్లు ఎవ్వరు అడిగినా చెప్పకుర్రి, జర భద్రం. మహాశివరాత్రి సందర్భంగా ఒక అన్న నిన్న బియ్యపు గింజల శివుని రూపొందిస్తే ఈ అన్న చూడుర్రి, శివయ్య బొమ్మ ఎంత ముద్దుగా గీసిండో, మళ్ళా బొమ్మని గీయనికే పట్టుమని 15 నిమిషాలు సుతా పట్టలేదట. చూడుర్రి. మహాశివరాత్రి సందర్భంగా నిన్న బియ్యపు గింజ మీద శివుని రూపొందించిన గా అన్న టాలెంట్ ని చూసినాం కదా. ఇక ఇప్పుడు గీ అన్న టాలెంట్ చూడుర్రి. ఆహా, శివయ్య బొమ్మను ఎంత చక్కగా గీసిండు కదా. ఒక పారి మళ్ళా చూద్దాం పారి.
ఇప్పుడు శివుని బొమ్మని గీసిన అన్న మాట్లాడతాడంట ఇనూరి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక చిత్రకారుడిగా శివయ్య చిత్రాన్ని కేవలం బ్లాక్ ఇంక్తో 15 నిమిషాల్లో చిత్రించాను. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సీఎం రేవంత్ సారు అధికారంలోకి రాగానే ఈ అన్న బియ్యపు గింజలతోని రేవంత్ సార్ ఫోటో గీసి అప్పుడు వైరల్ అయ్యిండు. యాదికి లేకపోతే ఒక పారు చూడుర్రి. డబ్బా ఉందిలే సోది. ఇన్నరా గీ అన్న పేరు నాగార్జునపు రామచారినట. బ్లాక్ ఇంక్ పెన్నుతోని 15 నిమిషాలల్లా గీ శివయ్య బొమ్మని గీసిండట. ఇంత కూడా పొల్లు పోకుండా ఎంత ముద్దుగా గీసిండు కదా అన్నా, నువ్వు నిజంగా తోపు పోవే. భూమి మీద పొలగానికి నూకలు బగ్గనే ఉన్నాయి పోర్రి, గింతల మిస్ అయిండు. లేకపోతే ఏమైతుండే పరిస్థితి. కానీ పొల్లగాని తెలివికి తారీఫ్ చేయాల్సిందేనుల్లా. ఓయ్ నాచకుండా ముచ్చటేందో చెప్పు అంటారా? నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రో పారి. ఈ వీడియో చూడుర్రుల్లా. त्यांनी 1 मिनिट पण नाही. అమ్మనే ఏంది ఇది? చిరుతపులే కదా అని అంటారా? చిరుతపులే. మళ్ళీ పారు చూడుర్రి. त्यांनी 1 मिनिट पण नाही. చూసిర్రా పొల్లగాడు మస్తు హుషారున్నాడు పోర్రి. అయితమాయి గాని ఇంట్లో ఎవరు లేరుగా గీ పొల్లగాడు తప్ప అని పరేషాన్ అవుతున్నారా? ఎవ్వరు లేరు, ఈ పొల్లగాడు ఒక్కడే ఉన్నాడు. ఇక ముచ్చటేందంటే మహారాష్ట్ర నాసిక్ జిల్లా మాలేవ్ గావ్లో జరిగింది గీ ముచ్చట. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లకు అడుగు పెట్టిన చిరుతపులి వీళ్ళ ఇంటి ముందు నడుచుకుంటూ పోతుంటే తలుపు తెరిచి కనిపించింది. ఎమ్మడే ఆ ఇంట్లోకి వచ్చింది. డోర్ పక్కనే సోఫాలో కూర్చున్న గీ 13 ఏళ్ల పొల్లగాడు ఏం లేదన్న అడుగు దూరంలోకి వెళ్ళి అది ఇంట్లోకి వచ్చింది గాని గా పొల్లగాన్ని చూడలేదు. ఇక చూస్తే పరిస్థితి వేరే లెక్క ఉంటుండే. చూడకపోవడే మంచిగా అయింది. ఎవరో వచ్చిర్రు ఇంట్లోకి అని డౌట్ అనుమానం కొట్టి గా పొల్లగాడు సెల్ ఫోన్లోకి వెళ్ళి తలకాయ తిప్పి చూస్తే చిరుతపులి కనిపించింది. గంతే, ఒక్క క్షణంలో ఒళ్ళంతా చెమటలు పట్టినాయి పోర్రి. ఈ వీడియో చూసే మనకే పడుతున్నాయి, గా పొల్లగానికి పట్టవా మరి. అయినా కూడా ఆ పోరడు అరవలేదు, భయపడలేదు. మెల్లగా సోఫా దిగి క్షణాలల్లా బయటికి పోయి తలుపేసిండు. ఇక ఈ మొత్తం కథ అంతా వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిందట. ఈ వీడియోని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసరికి మస్తు వైరల్ అవుతున్నది పోర్రి. ఇక ఈ ముచ్చట చూసిన వాళ్ళు ఆ పొల్లగాని సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు పోర్రి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఎమ్మడే ఆడికొచ్చి ఆ చిరుతకు మత్తు మంది ఇచ్చి బోన్ల బంధించి తీసుకుపోయిరట. ఇవి ఇయాల్టి మన కథ నాకు వార్తలు. రేపు మళ్ళీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు నమస్తే.